అందరికీ హాయ్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో మన డిఎస్ పాన్ సర్వీస్లో వ్యాలెట్లో అనేది అమౌంట్ అనేది ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, అదేవిధంగా కూపన్స్ అనేది ఏ విధంగా పర్చేజ్ చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. మీరు కనుక మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా డైలీ అయితే ఫాలో అవ్వండి. అదేవిధంగా మీకు ఈ డిఎస్ పాన్ సర్వీస్లో లాగిన్ అనేది కావాలనుకుంటే నా నెంబర్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డిఎస్ పాన్ సర్వీస్లోకి లాగిన్ అయ్యి డైరెక్ట్గా కూడా మీరు అక్కడ పర్చేజ్ చేసుకోవచ్చండి. ఓకేనా, మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ వీడియోలో మీకు యాడ్ మనీ ఎలా చేసుకోవాలి, అదేవిధంగా కూపన్స్ అనేది ఏ విధంగా పర్చేజ్ చేసుకోవాలో కూడా మీకు చూపించడం జరుగుతుంది. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా వచ్చేసేసి డాష్బోర్డ్లో ఓపెన్ అయిన తర్వాత మీరు లాగిన్ అవ్వగానే ఇక్కడ మీకు వ్యాలెట్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఉంది చూసారా, మీకు లెఫ్ట్ సైడ్లో ఈ వ్యాలెట్ మేనేజ్మెంట్ మీద క్లిక్ చేసుకున్నాండి. ఓకేనా, వన్స్ దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఆటో యాడ్ మనీ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఈ ఆటో యాడ్ మనీ మీద క్లిక్ చేసేసి ఓకే చేసినట్లయితే మీకు పక్కనే ఇంకా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఈ విధంగా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్లో ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ దేని నుంచైనా పర్లేదు, ఈ క్యూఆర్ కోడ్ ఉంది కదా, ఈ క్యూఆర్ కోడ్కి మీరు ఎంతైతే అమౌంట్ అనేది యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో అంత అమౌంట్ అనేది స్కానర్ ద్వారా పేమెంట్ చేసినట్లయితే మీకు పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా ఉంటుంది కదా, మీకు యూటీఆర్ నెంబర్ అనేది వెరిఫై చేసుకోవాలండి. అది ఇక్కడ మీకు ఫోటోలో చూపిస్తున్నాను చూడవచ్చు. ఇక్కడ ఈ విధంగా యూటీఆర్ నెంబర్ అనేది మీకు ఆ రిసిప్ట్లో అనేది ఉండటం జరుగుతుంది. ఆ యూటీఆర్ నెంబర్ అనేది ఇక్కడ మీకు యూటీఆర్ నెంబర్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ వచ్చేసేసి మీరు ఎంటర్ చేయాలండి. ఓకేనా, మీరు ఫోన్పే ద్వారా చేసినా దేని నుంచి చేసినా కానీ మీకు ఆ రిసిప్ట్లో యూటీఆర్ నెంబర్ ఉండటం జరుగుతుంది. ఆ యూటీఆర్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసి వెరిఫై మీద క్లిక్ చేసినట్లయితే ఆ అమౌంట్ అనేది మన వ్యాలెట్లో అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఆ యూటీఆర్ నెంబర్ అనేది కంపల్సరీ ఎంటర్ చేసేసి వెరిఫై చేయాలండి. ఓకేనా, మీకు అది డైరెక్ట్గా దీంట్లోకి యాడ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, తర్వాత డాష్బోర్డ్లోకి వచ్చేసేసి ఇప్పుడు కూపన్ పర్చేస్ అనేది ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఓకేనా, ఇక్కడ మీకు చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ ఇక్కడ మీకు యూటీఆర్ పాన్ సర్వీస్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలండి. క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ పర్చేస్ కూపన్ అని చెప్పేసి ఉంది కదా, ఈ పర్చేస్ కూపన్ మీద క్లిక్ చేసుకోవాలండి. ఓకేనా, వన్స్ దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు డాష్బోర్డ్ అనేది మళ్ళీ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు చూసినట్లయితే ఇక్కడ కూపన్ క్వాంటిటీ అని చెప్పేసి ఉంది కదా, ఈ కూపన్ క్వాంటిటీలో మీకు ఎన్నైతే కూపన్స్ అనేది కావాలో ఇక్కడ మీరు కూపన్స్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చండి. ఓకేనా, మినిమం కూపన్ పర్చేజ్ వచ్చేసి 2 అండి, మినిమం 2 అనేది తీసుకోవాలన్నమాట. ఇచ్చేసేసి ఇక్కడ పర్చేజ్ నవ్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. వన్స్ దాని మీద క్లిక్ చేయగానే మీకు కూపన్ పర్చేస్ అనేది అవ్వడం జరుగుతుంది. వన్స్ మీకు కిందకు వచ్చినట్లయితే మీకు ఇక్కడ మీకు డీటెయిల్స్ కూడా చూపించడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్లో మీకు ఒక స్టేటస్ అని చెప్పేసి ఉంది కదా, ఈ స్టేటస్లో మీకు పెండింగ్ అని రావడం జరుగుతుంది. ఇది ఎప్పుడైతే పెండింగ్ నుంచి అప్రూవల్ అవుతుందో అప్పుడు మీకు ఈ కూపన్స్ అనేది డైరెక్ట్ దీని నుంచి యూటీఐలోకి అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఆ పెండింగ్ నుంచి మీకు అప్రూవల్ వచ్చిన వెంటనే మీకు దీంట్లో ఉన్న కూపన్స్ అనేది మీకు డిఎస్ పాన్ సర్వీస్లోకి నుంచి యూటీఐ పాన్ సర్వీస్లోకి అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. మీరు మెయిన్లీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కూపన్ పర్చేజ్ చేసినప్పుడు మీకు కూపన్స్ అనేది అప్రూవల్ అవడానికి మినిమం 30 మినిట్స్ అనేది టైం పడుతుందండి. ఓకేనా, ఎప్పుడైనా కానీ కూపన్స్ అనేది ముందుగానే పర్చేజ్ చేసి పెట్టుకోండి. ఎమర్జెన్సీగా మీకు కూపన్స్ కావాలంటే రావండి, మినిమం మీకు 30 మినిట్స్ టైం అనేది పడుతుంది అప్రూవల్ అవడానికి. ఓకేనా, కూపన్స్ అనేది ముందుగానే మీరు తీసుకొని ఉంచుకున్నట్లయితే మీకు కూపన్స్ అనేది మీకు ముందే వ్యాలిడిటీలోకి అనేది ఉండడం జరుగుతుంది. మీ కూపన్స్కి అనేది ఎక్స్పైర్ డేట్ ఏముండదండి, మీరు ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు, అది ఎంతకాలమైనా ఉంటుంది. ఓకేనా, కూపన్స్ అనేది ముందుగానే పర్చేజ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే కస్టమర్స్ వచ్చినప్పుడు మీకు కూపన్స్ లేకపోతే మీరు పాన్ కార్డ్ అనేది అప్లై చేసుకోలేరు. ఓకేనా, అందుకోసం చెప్పేసి కూపన్స్ అనేది ఎప్పుడైనా మీ వ్యాలెట్లో ఉండేటట్టు చూసుకోండి. జీరో కూపన్స్ అనేది ఎప్పుడు ఉంచుకోమాకండి. ఓకేనా, మీకు ఎవరికైనా కానీ లాగిన్ కావాలనుకుంటే, పాన్ కార్డ్ లాగిన్ కావాలనుకుంటే కింద నా నెంబర్ ఇస్తాను, దాన్ని కాల్ చేసేసి మీరు లాగిన్ అనేది తీసుకోవచ్చండి. ఓకేనా, వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.